మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భానుడి భగభగత్ మాత్రం సంబంధించినటువంటి ప్రజలు అతలాకుతం అవుతున్నారు. ఉదయం నుంచి లేచిన సాయంత్రం వరకు కూడా ఎండల్లో పనిచేసే పరిస్థితి ఏర్పడింది. అంటే ముఖ్యంగా ఏదో పంట పొలాలకు పోయే వాళ్ళ మొత్తం ఉదయం నుంచి 8 గంటల లోపు మొత్తం వాళ్ళ సంబంధించిన వ్యవసాయ పనులు ముగించుకుంటూ పోతున్నారు. ఈ ఇతర పనులు ఏదైతే కూలి పనులకు వెళ్ళే వారు కూడా ఎండ మనకి తాళలేక సంబంధించినటువంటి మధ్యాహ్నం వరకు ఎండు మంది చేస్తున్నారు. మొత్తం అయితే ఇటు వాతావరణ శాఖ కూడా సూచిస్తుంది. ఇప్పటికే మహబూబ్ జిల్లా వ్యాప్తంగా మొన్న మహబూబ్ జిల్లాలో కూడినటువంటి గార్ల మండలంలో కూడా సంబంధించిన 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ప్రస్తుతానికి కూడా డాక్టర్లు కూడా సూచిస్తున్నారు ఈ ఎండల మొత్తం చిన్నపిల్లలు బయటకు రావద్దు, వృద్ధులు కూడా బయటకు రావద్దు, అత్యవసర పరిస్థితులు మాత్రం బయటకు రావద్దు చెప్తున్నారు. మరో ముఖ్యంగా ఏంటంటే ఒక అత్యవసర పరిస్థితులు బయటకు వచ్చినప్పుడు మాత్రం తలపై ఒక టోపీ ధరించాలి, టవల్ ధరించుకొని సంబంధించినటువంటి నీడ పట్ల ఉండాలి, శీతల పాటలు కూడా దూరంగా ఉండి కొబ్బరి సేవించాలి. ఈ తర్వాత కూరగాయలు కూడా విషయంలో కూడా మాంసం కూడా ఎక్కువగా తినకూడదు, ఎందుకంటే డిహైడ్రేషన్ ప్రాబ్లం వల్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం మబ్బాలు ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ లో ఉన్నాం. ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా పాపం ఎండలో కూడా జీవనం కూడా సాగిస్తే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడే కొంతమంది అక్కడ మహిళలను వాళ్ళు అడిగి చేసుకున్నాం. అమ్మ ఏంటమ్మా పరిస్థితి ఎట్లుందమ్మా అసలు ఎండకి ఎట్లుంటుంది? మాకు నీడ కావాలి. జీవన పోరాటం ఏ విధంగా ఉంది అసలు? మాకు కళ్ళు తిరుగుతుంది, తెల్ల నొప్పి ఉంది, అంతా మాడిపోతుంది కూరగాయలు. అంటే ఇప్పుడు మీరు అంటే మీ కూరగాయలు అమ్మపోతున్న పరిస్థితి మరి ఏ విధంగా ఉంది? మాకు ఇంట్లో వెళ్ళట్లేదు సార్, మా ఘోరం ఉంది పరిస్థితి ఇంట్లో. ఎండలు ఇప్పుడు ముగిపోయింది కదా, ఇంకా ఇప్పటికి ఇది మార్చి ఏప్రిల్ ఉంది, ఇంకా మే వరకు చాలా ఎండలు వస్తాయి కదా. ఏం చేయాలి? మాది గతే ఇదే గతి మాది. ఇప్పటికీ పరిస్థితి చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు చాలా అవసరపడుతుంది చెప్తున్నారు. మనం మాట్లాడి మళ్ళీ మహిళలు చెప్పండి ఏంటమ్మా పరిస్థితి, ఎండలు ఎట్లుందమ్మా? సార్ మరి ఎక్కువ సార్ మా ఏం చేయాలి మరి? ఎండ కూర్చొని ఏం చేయాలి? ఎండ చూడు కూడా చూడు ఎట్లా మా పరిస్థితి మీకు చెప్పింది. అంటే ఎండలు ఇప్పుడే ఉన్నాయి కదా, ఇంకా ముందు మే వరకు కూడా ఎండలు ఇంకా చాలా పడతాయి కదా, అప్పుడు మీ పరిస్థితి మరి ఎండలు ఉంటారు ఎట్లా? మరి చెప్పాలి సార్, మేమేం చేయాలి మరి? మేమేం చేయం సార్, అంతే కదా, మాకేమన్నా చేశారు. అంటే ముఖ్యంగా డాక్టర్లు చెప్తున్నారు పొద్దు వరకు తమ పనులు ముగించుకొని పోవాలని చెప్తున్నారు. మరి మిట్ట మధ్య ఎండలో మరి అనారోగ్య పాలవుతారా మీరు? అవును సార్, ఎండలే చేస్తున్నాం సార్, బాధ చేస్తున్నాం, ఏం చేయాలి? మీరే అర్థం చేసుకోండి సార్, ఏం చేయాలి? మనం ఇంకా మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అది ముఖ్యంగా అమ్మాయి చెప్పండి, ఎండలు పొద్దు నుంచి ఎండలు సాయంత్రం వరకు ఎండలు ఉంటున్నారు మీరు, మీకు అంటే అనారోగ్య పాలవుతారా? మీకు ఇబ్బంది ఉండదా? ఉంటుంది సార్, మాది ఏదైనా ఒక హెల్ప్ చేయాలి సార్, మేము కూడా కష్టాలు పడి ఈ పని చేసి చదువుకుంటాం. భూమి గిట్లా ఏం లేవు సార్ నాకు, అందుకనే ఈ బాధ. మాకు ఏదో ఒక స్వెటర్ గిట్లా వేయించినా మంచిగా ఉండ, టెంట్ గిట్లా వేయించినా. ఉదయం ఎన్ని గంటలకు వస్తాను ఇక్కడికి? 7-8 గంటలకు వస్తుంది సార్. నైట్ 9 అవుతుంది పోయే వరకు. ఎండలలో ఎవరు రావట్లేరు, నీడ లేదనేసి, అందుకని ఇక నైట్ వరకు ఉంటున్నాం. పిల్లలు పోయే వరకు పడుకుంటారు, అనారోగ్యం పాలవుతారు ఒక్కొక్కసారి. అందుకనేసి ఏదో ఒక హెల్ప్ చేస్తే మేము కూడా తొందరగా వెళ్ళిపోతాం సార్. 7-8 గంటలకు వెళ్ళిపోతాం పొద్దున వచ్చేసి, పిల్లల్ని చూసుకుంటాం. చెప్పండి ఏంటమ్మా పరిస్థితి? ఏదైనా ఏపీఎల్ సార్, మేము అమ్మకపోతే మాకు వెళ్ళవా పిల్లలకి, మాకేం లేవు కాబట్టి మాకు టైం కి భోజనాలు లేవు. నైట్ పోతాం, పిల్లలు పోవారిగానే పండుకుంటారు. కొంచెం ఏదైనా మాకు సాయం చేస్తే మంచిది సార్. ఎండల్లో ఉంటున్నాం పొద్దున్న దాకా, ఎవరు రావట్లేదు, గుడిసెలు కూడా గాలికి ఉండట్లేదు. ఇట్లా ఇక్కడ పరిస్థితి చూసినప్పుడు వాళ్ళు తాత్కాలిక గుడారాలు వేసుకుని వాళ్ళు ఇక్కడ జీవనం వృద్ధి సాగిస్తారు. ఎందుకంటే వాళ్ళకి రెక్కాడితే డొక్కాడిన పరిస్థితుల్లో వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కూరలు అమ్ముకుంటూ ఎండలో నానా అవస్థ పడుకుంటారు. మామూలుగా డాక్టర్ కూడా చెప్తున్నారు, అంటే ఇంత 40 నుంచి ఇంకా ముందు రాను రోజుల్లో కూడా ఉష్ణోగ్రత పెరిగిపోతున్నాయి, అందులో తగిన సూచనలు పాటించి చెప్తున్నారు. కానీ వీళ్ళకి మాత్రం సంబంధించినటువంటి ఇలాంటి షెడ్స్ కూడా చూస్తుంది చేస్తుంది. ఉద్యోగ గుడాల పట్ల ఏర్పాటు చేసుకుని తాత్కాలికంగా వాళ్ళు జీవన కొనసాగిస్తున్నారు. మొత్తానికి అయితే చూసినట్టే వీళ్ళకి ఎన్నో పోషణ కలిగించాలి, ప్రభుత్వం కూడా వీళ్ళకైనా షెడ్లుగా మాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికి సంబంధించినట్టు ఈ మార్చి ఏప్రిల్ నుంచి ఎండలు ఉంటే ముందు కూడా మే వరకు కూడా తీవ్రమైన గతంలో చూసినట్లయితే 45-46 డిగ్రీ కూడా పోయిన సందర్భాలు ఇప్పుడు కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి మాత్రమే ప్రజలు మాత్రం ఇలాగ ప్రభుత్వం వాళ్ళు చూస్తున్న పరిస్థితి ఉంది.